చూద్దాం డైరెక్ట్ మెమరీ యాక్సెస్. బేసిక్గా ఈ చాప్టర్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసినాం. ఇంట్రడక్షన్ తర్వాత ఏంటిది మోడ్స్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ చూసినాం. 3 ఉంటాయి. ఒకటి ప్రోగ్రామ్డ్ ఐఓ, ఇంకోటి ఇంటరప్ట్ ఇనిషియేటెడ్ ఐఓ, ఇంకోటి డైరెక్ట్ మెమరీ యాక్సెస్. ఇప్పుడు ఇంతకుముందు బిఫోర్ 2 వీడియోస్లో ప్రోగ్రామ్డ్ ఐఓ, ఇంటరప్ట్ ఇనిషియేటెడ్ ఐఓ చూసాం. ఇప్పుడు డైరెక్ట్ మెమరీ యాక్సెస్ చూద్దాం. ఇప్పుడు ఒక్కదాని డ్రాబ్యాక్ ఇంకోటి కవర్ చేసుకుంటే ఒకటొక మోడ్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. ప్రోగ్రామ్డ్ ఐఓలో ఏమైపోయిందంటే ఈ సిపియు కంటిన్యూస్గా ఐఓ డివైజెస్ని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట కదా, సీక్వెన్షువల్గా చెక్ చేస్తూ ఉండాలి. దానికి ఏమైనా డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి రెడీ ఉంటే ఐఓ డివైస్ అప్పుడు సిపియు తీసుకుంటుంది. సో సిపియు కంటిన్యూస్గా చెక్ చేస్తుండే ప్రోగ్రామ్డ్ ఐఓలో. వేరేస్ ఇప్పుడు ఇంటరప్ట్ ఇనిషియల్ ఐఓలో ఎప్పుడైతే ఐఓ డివైజు డేటా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే అప్పుడు ఒక ఇంటరప్ట్ పంపుతుంది సిపియుకి. ఇలా సిపియుకి ఇంటరప్ట్ పంపుతుంది. సిపియు ఇంటరప్ట్కి అప్పుడు ఓకే ఐఓ డివైస్ డేటా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నా అనేసి దాని సబ్ రూటీన్లోకి పోయి దాని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ సిపియు దాని పని చేసుకుంటుంది. ఇది ఇక్కడ ఇంటరప్ట్ ఇనిషియల్ ఐఓ. సో ఇక్కడ ఏమైంది, ప్రతిసారి సిపియుతోనే చేసుకోవాలి. సో సిపియుతోనే ఏదైతే ఐఓ డివైజెస్ ఉన్నాయో సో కాల్డ్ ఐఓ డివైజెస్. సో ఐఓ డివైస్ ప్రతిసారి సిపితో కమ్యూనికేట్ అయితే సిపిఐ ఏం చేస్తుంది, సిపితోనే అంటే సిపిఏ ఏం చేస్తుంది మెమరీలోకి పంపిస్తుంది. సో ఈ డైరెక్ట్ సిపితో కాకుండా డైరెక్ట్ మనము ఇట్లా చేయొచ్చా మరి ఐఓ డివైజెస్ టు మెమరీ, డైరెక్ట్ ఐఓ డివైస్ మెమరీతో కమ్యూనికేట్ కావచ్చు. ఎట్లా, యూజింగ్ ఏ డిఎంఏ కంట్రోలర్. అదే ఇప్పుడు వచ్చేది మన డేటా మోడ్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్. ఏదది డైరెక్ట్ మెమరీ యాక్సెస్, దాన్ని డిఎంఏ కంట్రోలర్ అంటారు. సో ఈ డిఎంఏ కంట్రోలర్తో డైరెక్ట్ ఐఓ డివైజెస్ ఏవైతే ఐఓ డివైజెస్ ఉన్నాయో డైరెక్ట్ యూజింగ్ డిఎంఏ కంట్రోలర్ ఏదైతే మెమరీ ఉందో ఆ మెమరీతోని కమ్యూనికేట్ అవుతుంది, డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఓకే, అర్థమైన డేటా బిట్వీన్ ద ఐఓ డివైజెస్ అండ్ మెమరీ వితౌట్ యూజింగ్ ఆఫ్ సిపియు విత్ ద హెల్ప్ ఆఫ్ డిఎంఏ కంట్రోలర్. అంతే. ఇప్పుడు డిపిఓ ఎలా ఉంటుందంటే దాని ఆర్కిటెక్చర్ బేసిక్గా ఇలా ఉంటుంది. సో ఏం చేస్తుందంటే ఫస్ట్ స్టెప్ ఇక్కడ 1 ఉంది చూస్తే సిపియు డిఎంఏ కంట్రోలర్కి పంపుతుంది. తర్వాత ఏంటవుతుంది, బేసిక్గా డ్రైవ్లో అయితే స్టోర్ చేసుకో. ఎందుకంటే అయితే డిస్క్ కంట్రోలర్ ఉండవు, ఈ డిస్క్ కంట్రోలర్ కేవలం డ్రైవ్లో ఉంటేనే తీసుకోవచ్చు. సో డ్రైవ్లో నుంచి ఎక్కడికి వెళ్తానే బఫర్కి వెళ్తుంది. ఎందుకంటే బఫర్లో ఉంటేనే మన డిఎంఏ కంట్రోలరు తీసుకోగలుగుతుంది డేటాని. సో బఫర్లోకి వెళ్తుంది డేటా ఫస్ట్. తర్వాత ఇక్కడ 2 రాసాం చూడండి, 2 నుంచి డిఎంఏ కంట్రోల్కి వెళ్తుంది. సో ఇక్కడ రిజిస్టర్స్ ఉన్నాయి చూసారా, ఏబిసిబి. సో ఒక్కొక్కటి డిక్రిమెంట్ అవుతూ ఉంటుంది అన్నమాట, ఒకటొకటి డిక్రిమెంట్ అవుతూ ఉంటుంది. డిక్రిమెంట్ అయిపోయాక తర్వాత డేటా అనేది మెమరీతో కమ్యూనికేట్ అవుతుంది. ఇవన్నీ సిస్టమ్ బస్తో డేటా అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇది బేసిక్, ఇది జరిగే లోపల వర్కింగ్. ఇంకా నీట్ డయాగ్రామ్స్ అంటే ఇవి మన నీట్ డయాగ్రామ్స్. సో ఇక్కడ ఉంది చూడండి, సిపియు డిఎంఏ కంట్రోలర్ ఐఓ డివైజెస్. ఇక్కడ మనం డైరెక్ట్ రాసిన వేసు. సో ఇక్కడ నేను బ్లూ పెన్తో రాసిన ఐఓ డివైజెస్ డైరెక్ట్ మెమరీతో కమ్యూనికేట్ అవుతుంది విత్ హెల్ప్ ఆఫ్ యూజ్ ఆఫ్ సిపియు. సో ఎలా అవుతుందంటే యూజింగ్ డిఎంఏ కంట్రోలర్, మిడిల్లో డిఎంఏ కంట్రోలర్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఫస్ట్ బస్ రిక్వెస్ట్ అని ఉంటుంది, బిఆర్ డిఎంఏ కంట్రోల్. ఇక్కడ బస్ రిక్వెస్ట్ ఏం చేస్తుంది, డిఎంఏ కంట్రోలర్ నుంచి సిపియుకి పంపుతుంది. తర్వాత బస్ రిక్వెస్ట్ ఎప్పుడైతే డిఎంఏ కంట్రోలర్ సిపియు పంపినాకనే అక్కడ నుంచి సిపియు నుంచి బస్ గ్రాంట్ అని వస్తుంది, సిపియు నుంచి బీజీ అంటారు దాన్ని. తర్వాత వచ్చినాక ఏం చేస్తుంది, డిఎంఏ ఏ ఇంటరప్ట్ పంపుతుంది. ఇది ఒక్కసారి బస్ రిక్వెస్ట్ పంపుతుంది. ఫస్ట్ బస్సులోనే డేటా ట్రాన్స్ఫర్. సో ఫస్ట్ బస్ అనేది ఉండాలి. సో బస్ రిక్వెస్ట్ డిఎంఏ కంట్రోలర్ సిపియుకి పంపుతుంది. సరే నువ్వు అడిగిన బస్సు నేను ఇస్తున్నాయి అనేసి బస్సును గ్రాంట్ చేస్తుంది సిపియు డిఎంఏ కంట్రోలర్. ఒక్కసారి బస్సు గ్రాంట్ అయిపోయిన తర్వాత డిఎంఏ ఏం చేస్తుంది, ఇంటరప్ట్ పంపుతుంది. డిఎంఏ సిపికి ఇంటరప్ట్ పంపుతుంది. సో ఇంటరప్ట్ పంపినాకనే తర్వాత ఏమవుతుంది, డిఎంఏకి ఐఓ డివైజెస్కి ఈ రెండు కమ్యూనికేట్ అయిపోతాయి. ఐఓ డివైజెస్ టు డిఎంఏ వెళ్ళిపోతుంది. తర్వాత దాన్ని డిఆర్ఏ అనొచ్చు, డిఆర్క్యూ అనొచ్చు. దాన్ని ఏమంటారంటే డిఎంఏ రిక్వెస్ట్ పంపుతుంది. సో ఐఓ డివైస్ నేను డేటా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను, ఐఓ డివైసెస్ డిఎంఏ కంట్రోల్కి ఒక రిక్వెస్ట్ పంపుతుంది. సరే నువ్వు పంపు అనేసి డిఎంఏ కంట్రోలర్ అక్నాలెడ్జ్మెంట్ పడుతుంది. దాన్ని ఇట్స్ లోపల ఇంకా ఓకే. ఇది అన్నీ ఒకటే ఆర్కిటెక్చర్, అన్నీ డిఫరెంట్ ఐటమ్స్, అంతా వర్కింగ్ ఒకటే సన్నా. తర్వాత ఇప్పుడు డిఎంఏ కంట్రోల్లో ఏవైతే ఉంటాయో
కొంచెం పైన కనిపిస్తుంది కదా, ఏవైతే ఉంటాయో అడ్రస్ రిజిస్టర్, వర్డ్ కౌంట్ రిజిస్టరు, తర్వాత కంట్రోల్ రిజిస్టర్ కొంచెం. అడ్రస్ రిజిస్టర్ ఏం చేస్తుందంట, ఇట్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ ద మెమరీ లొకేషన్ టు విచ్ data needs to be transferred from preferences, from which memory location the data need to be transferred to a preferred device, increment by 1 for every bit transfer. మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం, ఈ డయాగ్రామ్ ఇట్లా ఇంక్రిమెంట్ అవుతుంది, డిక్రిమెంట్ అవుతుంది అలా. అయితే ఇప్పుడు అడ్రస్ రిజిస్టర్ చూద్దాం. అడ్రస్ రిజిస్టర్ ఏం చేస్తుంది, అడ్రస్ని స్టోర్ చేస్తుంది. దేని యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుంది, ఏంటి డేటా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నా ఆ డేటా ఒక దగ్గర పోయి స్టోర్ కావాలి కదా. సో దాని యొక్క డేటా యొక్క అడ్రస్లో స్టోర్ అడ్రస్ ఆఫ్ మెమరీ లొకేషన్ విచ్ డేటా నీడ్ టు బి స్టోర్. ఏ డేటా ఎక్కడ పోయి ఏ మెమరీ లొకేషన్లో పోయి స్టోర్ కావాలో, ఇప్పుడు ఒక డేటా ఉంటుంది, ఏ డేటాని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఈ డేటాకి ఒక మెమరీ లొకేషన్ ఉంటుంది. సో ఈ మెమరీ లొకేషన్ ఏ మెమరీ లొకేషన్లో స్టోర్ కావాలని ఒక అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ అంటే అడ్రస్ రిజిస్టర్లో ఉంటుంది. ఎక్కడ నుంచి డేటా, ఇక్కడ ఐఓ డివైజెస్ నుంచి మనం ఎక్కడ పంపాలనుకుంటున్నాం, ఫ్రమ్ విచ్ మెమరీ ఐఓ డివైస్ నుంచి వచ్చే డేటా ఎట్లా ఏ మెమరీ లొకేషన్లో పోయి స్టోర్ కావాలో దాని యొక్క అడ్రస్ రిజిస్టర్ దగ్గర ఉంటుంది. లేకపోతే అట్లనే ఫ్రమ్ విచ్ మెమరీ లొకేషన్ ద డేటా నీడ్ టు బి ట్రాన్స్మిట్ టు ఏ ప్రిఫరెన్స్. సో ఐఓ డివైజెస్ నుంచి ఇన్పుట్ వస్తుంది, దాంతోపాటు కంప్యూటర్ అవుట్పుట్ కూడా పోతుంది కదా. ఇప్పుడు ప్రింటర్ ఉంది, ఇది కూడా ఐఓ డివైజెసే కదా. సో దీనికంటే ఇప్పుడు ఇక్కడ నుంచి బయట పోవాలంటే దీనికి కూడా ఒక మెమరీ లొకేషన్ ఉంటుంది కదా. సో దానికి కూడా ఒక అడ్రస్ ఉంటుంది కదా. సేమ్ అట్లనే ఐఓ డివైసెస్ లోపలికి పంపాలంటే దానికి ఒక మెమరీ లొకేషన్ ఉంటుంది డేటాకి. ఇక్కడ ఉన్న డేటా బయట పోవాలంటే ప్రతి డేటాకి ఒక మెమరీ లొకేషన్ ఉంటుంది. సో ఆ మెమరీ లొకేషన్లో ప్రతి ఇట్లా మెమరీ ఉంటే ఇట్లా అన్ని మెమరీ లొకేషన్స్ ఉంటాయి. ఆ మెమరీ లొకేషన్ దీనికి ఒక అడ్రస్ ఉంటుంది. సో ఆ అడ్రస్ అంతా స్టోర్ చేసుకునేది అడ్రస్ రిజిస్టర్. డేటా యొక్క అడ్రస్ రిజిస్టర్ని డేటా ఒక ఏ మెమరీ లొకేషన్లో స్టోర్ కావాలి, ఏ మెమరీ లొకేషన్ వెళ్ళాలి, సో ఆ మెమరీ లొకేషన్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకునే రిజిస్టర్. తర్వాత ఇంకా వర్డ్ కౌంట్ రిజిస్టర్ ఉంటుంది. ఇట్ హోల్డ్స్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ టు బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ మెమరీ టు ఐఓ, ఫ్రమ్ ఐఓ టు మెమరీ. సో మనం మెమరీ నుంచి ఐఓ కన్నా, ఐఓ నుంచి మెమరీ కన్నా, సో ఎంత నెంబర్ ఆఫ్ వర్డ్స్ టు బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ మెమరీ టు ఎన్ని నెంబర్ ఆఫ్ వర్డ్స్ ట్రాన్స్ఫర్ కావాలి. సో వర్డ్ కౌంట్ రిజిస్టర్లో స్టోర్ అవుతాయి ఎన్ని ట్రాన్స్మిట్. ఇప్పుడు 4 bytes per second అయినా ఒక 4 bytes అట్లా 3 అట్లా ఎన్ని వర్డ్స్ పోతున్నాయి అనేది చూసుకునేది వర్డ్ కౌంట్ రిజిస్టర్లో స్టోర్ అయ్యి ఉంటుంది. కంట్రోల్ రిజిస్టర్ ఇట్ స్పెసిఫై ద డేటా టు బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ పెరిఫెరల్ టు మెమరీ, ఫ్రమ్ మెమరీ టు పెరిఫెరల్. అంటే రెండు జరుగుతాయి కదా, జస్ట్ మెమరీ నుంచి ఐఓకే కాకుండా ఐఓ నుంచి మెమరీకి పోతాయి కదా ఆపరేషన్స్, డేటా ట్రాన్స్ఫర్. సో ఏంటది, ఇట్ స్పెసిఫైస్ డేటా టు బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్, ఇది కంట్రోలే కరెక్ట్ పోతుందో లేదో అంటే చూసుకునేది కంట్రోల్ రిజిస్టర్. ఇది దాని లోపల ఉన్న ఇంకా అదే డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ ఇంకొంచెం ఇలా ఇక్కడ మనకున్న ఫస్ట్ ఇక్కడ రాష్ట్రం 1 ఫస్ట్ డిఎంఏ రిక్వెస్ట్ పంపుతుంది ఐఓ డివైస్. డిఎంఏ కంట్రోల్ లేదు కదా ఇక్కడ బాస్. సో డిఎంఏ కంట్రోల్ ఒక రిక్వెస్ట్ పంపుతుంది ఎవరు ఐఓ డివైస్. సో బస్ రిక్వెస్ట్ సిపికి అడుగుతుంది. సో బస్ రిక్వెస్ట్ గ్రాంట్ చేస్తుంది, దాన్ని ఏమంటారు బీజీ అంటారు. బస్ రిక్వెస్ట్ గ్రాంట్ చేయగానే ఇంటరప్ట్ అనేది అవుతుంది సిపియుకి, డిఎంఏ కంట్రోలర్కి. తర్వాత బస్సు గ్రాంట్ చేసినాకనే సిస్టమ్ బస్, ఇట్లా బస్సు గ్రాంట్ చేయగానే ఇట్లా సిస్టమ్ బస్ అనేది వస్తుంది అనమాట. సిస్టమ్ బస్ అయినాక తర్వాత 4 ఫస్ట్ రిక్వెస్ట్ పంపుతుంది. తర్వాత ఇది బస్సుగా అడుగుతుంది, బస్ రిక్వెస్ట్ అడుగుతుంది సిపికి. సిపియు బస్సుని గ్రాంట్ చేయగానే ఇట్లా సిస్టమ్ బస్సుని అడ్రస్ బస్, కంట్రోల్ బస్, డేటా బస్ అని సిస్టమ్ బస్సుని ఎస్టాబ్లిష్ చేసేస్తుంది మన డిఎంఏ కంట్రోలర్. తర్వాత ఏమవుతుంది 4 తర్వాత సరే నేను బస్ని ఎస్టాబ్లిష్ చేసేసిన, నువ్వు యూ కెన్ సెండ్ నౌ ఐఓ డివైజెస్కి ఒక అక్నాలజ్మెంట్ పంపుతుంది. ఒకసారి అక్నాలజ్మెంట్ పంపినాకనే ఇంకా డేటా అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది రైట్ మెమరీ లోపలికి. తర్వాత మెమరీ నుంచి ఒక బయట రావాలంటే 5 to 6 6th నెంబర్. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంటరప్ట్ అవుతుంది డిఎంఏ టు సిపియు 7th నెంబర్ అంతే. ఓకేనా. ఒకవేళ సింగిల్ బిట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, బస్ డేటా ట్రాన్స్ఫర్ ఉంటుంది. బట్ డేటా ట్రాన్స్ఫర్ అంటే ఒక బల్క్ ఆఫ్ డేటా ఒకటేసారి ట్రాన్స్ఫర్ అనుకో దాని బల్క్ బ్రష్ డేటా ట్రాన్స్ఫర్ అంటే ఒక బల్క్ డేటా ట్రాన్స్ఫర్. ఒక సింగిల్ బిట్ ట్రాన్స్ఫర్ అనుకో సైకిల్ ఒక్కొక్క బిట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, దిస్ ఆర్ 2 types ఆఫ్ డేటా బిట్ ట్రాన్స్ఫర్ అండ్ సింగిల్ బిట్ ట్రాన్స్ఫర్ అండ్ బ్రష్ డేటా ట్రాన్స్ఫర్.
తర్వాత ఇంకోటి ఇప్పుడు డిఫరెన్సెస్ చూద్దాం. ఈ ఎండ్ ఆఫ్ ద చాప్టర్ అయిపోతుంది, ఇక్కడ చాప్టర్ అయిపోయింది. ఐఓ ప్రోగ్రామ్డ్ కంట్రోల్ ట్రాన్స్ఫర్కి డిఎంఏ ట్రాన్స్ఫర్కి డిఫరెన్స్ చూద్దాం. ఇంతకుముందు వీడియోకి ఈ వీడియో రెండు ఏరియా మోడ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ డిస్కస్ చేసామో ఆ రెండింటి కంపారిజన్ అనమాట. తర్వాత ఐఓ ఇట్ ఈస్ సాఫ్ట్వేర్ కంట్రోల్ డేటా ట్రాన్స్ఫర్. ఐఓ అనేది ఒక సాఫ్ట్వేర్ కంట్రోల్, ఇదేంటిది హార్డ్వేర్ కంట్రోల్. సరేనా, డిఎంఏ అనేది హార్డ్వేర్ కంట్రోల్, ఇది సాఫ్ట్వేర్ కంట్రోల్. డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఇట్స్ రో బికాస్ సిపియూ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ డేటా ట్రాన్స్ఫర్ తక్కువ. ఇక్కడ డిఎంఏ కంట్రోలర్ వాడతాం, సిపియూతో అవసరం లేదు. దట్ ఈస్ అదే మనం మాట్లాడుకున్నాం కదా, సిపియూ అవసరం లేకుండా డైరెక్ట్ ఐఓ డివైజెస్ మెమరీతో కమ్యూనికేట్ అవుతుంది, డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో సిపియూ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది కాబట్టి ఇక్కడ స్పీడ్ ఉంటుంది. కొంచెం సిపియూ ఇన్వాల్వ్మెంట్ అంటే స్లో ఉంటుంది డేటా ట్రాన్స్ఫర్, ఇలా డేటా ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది. సిపియూ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ ట్రాన్స్ఫర్. సో ఇక్కడ సిపియూ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్తుంది. ఇక్కడ సిపియూ ఇన్వాల్వ్మెంట్ బిగినింగ్ అండ్ ఎండింగ్ ఉంటుంది. బిగినింగ్ ఎలా ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది. చెప్పినా కదా, బస్సుని గ్రాంట్ చేయాలి. సో బస్సుని రిక్వెస్ట్ సిపియూకి పంపాలి కదా, ఫస్ట్ బస్సు ఉంటుంది డేటా ట్రాన్స్ఫర్. సో బిగినింగ్లో తర్వాత అది బస్సుని గ్రాంట్ చేస్తుంది, తర్వాత ఎండింగ్లో ఉంటుంది అంతే. సో వెరీ లెస్ ఉంటుంది ఇక్కడ సిపియూ ఇన్వాల్వ్మెంట్. తర్వాత ఎక్స్ట్రా హార్డ్వేర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఇక్కడ ఎక్స్ట్రా హార్డ్వేర్ అవసరం, ఇక్కడ డిఎంఏ అనేది అవసరం. ఇక్కడ నీకు డిఎంఏ అవసరం లేకపోయినా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఐఓ డివైజెస్ నుంచి, పెరిఫెరల్ డివైజెస్. ఐఓ అన్న పెరిఫెరల్ డివైస్ అని ఒకటే. ఆ పెరిఫెరల్ డివైస్ అంటే విచ్ యాక్ట్స్ లైక్ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్ ఈస్ నోన్ యాజ్ ఎ పెరిఫెరల్ డివైస్ అంతే. ఇప్పుడు డేటా ట్రాన్స్ఫర్ ఇక్కడ ఏంటిది, డిఎంఏ కంట్రోలర్ అనేది అవసరం టు క్యారీ అవుట్ డేటా ట్రాన్స్ఫర్. ఇక్కడ మనకి ఇలాంటి డిఎంఏ అవసరం లేదు. డిఎంఏ కంట్రోలర్ డైరెక్ట్ సిపియూ ఉంటుంది, ఐఓ డివైజెస్ ఉంటుంది, మెమరీ ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్స్ట్రా థింగ్ ఏముంటుంది, డిఎంఏ కంట్రోలర్ ఉంటుంది. మనం డిఎంఏ కంట్రోల్ ఎందుకు వాడుతున్నాం, సిపియూ అవసరం. సిపియూని వాడుకుని డైరెక్ట్ డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే నీకు డిఎంఏ కంట్రోల్ కావాలి, అందుకే నీకు ఎక్స్ట్రా హార్డ్వేర్ కావాలి, నీకు ఇది ఏం అవసరం లేదు. తర్వాత డ్యూరింగ్ డేటా ట్రాన్స్ఫర్ డేటా ఈస్ రూటెడ్ టు ప్రాసెసర్. డేటా ఏమవుతుంది, ప్రాసెసర్ త్రూ రూట్ అవుతుంది. ఇక్కడ ఏమంటుంది, డేటా డస్ నాట్ రూటెడ్ త్రూ ప్రాసెసర్తోనే సిపియూ లేదన్నప్పుడు సిపియూ లోపలనే ప్రాసెసర్ ఉంటుంది. సో డేటాని ప్రాసెసర్ ఇక్కడ రూట్ చేయడు, ఎందుకంటే సిపియూ ఇన్వాల్వ్మెంటే లేదు. ఇక్కడ సిపియూ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి డేటాని ప్రాసెసర్ రూట్ చేస్తుంది. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఐఓ ప్రోగ్రామ్డ్ కంట్రోల్ ట్రాన్స్ఫర్కి, ఇంకోటి డిఎంఏ ట్రాన్స్ఫర్కి.